ఇప్పుడు మనం చూస్తున్నది పశువుల మార్కెట్ అండి. ఇది ప్రతి మంగళవారం నాడున ఈ విధంగా ఏర్పాటు చేస్తారు. వారికి అవసరం ఉన్న ఎద్దులను ఆవులను కొనుగోలు చేయడానికి అనేక ప్రాంతాల నుంచి ఇక్కడ చేరి వస్తారు. ఇక్కడ పశువును బట్టి లేదా ఎద్దును బట్టి రేట్లు అనేది పలుకుతూ ఉంటాయి. చాలా బాగుంటాయి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇచ్చండి ఫ్రెండ్స్. ఈరోజు లోతిగడ్డ జంక్షన్ సంతను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసి మీ యొక్క అభిప్రాయాలను కూడా తెలియపరచండి. ఈ లోతుగడ్డ జంక్షన్ సంతలో మీరు ఎప్పుడైనా వచ్చి ఉంటే కామెంట్ చేసి తెలియపరచండి ఫ్రెండ్స్. గుంతలు అనేవి ఎక్కువ ఉండడంతో కొద్దిగా వీడియో షేక్ అవుతుంది, దయతో అర్థం చేసుకోగలరు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మీరు కనుక చూసినట్లయితే ఫ్రెండ్స్, ఇది 3 రోడ్ల జంక్షన్ ప్రాంతం. మనం ఇటు రైట్ సైడ్ తీసుకొని వెళ్ళినట్లయితే చింతపల్లి వెళ్తాం. మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే నర్సీపట్నం వెళ్ళే రోడ్ అండి. ఇది మనకు కొత్త రోడ్డు అవుతుంది కనుక మనకు కొద్దిగా ఇరుగ్గా ఉంది. కొత్త రోడ్ అయిన తర్వాత ఈ హైవే అంతా మొత్తం రోడ్ అయిపోయిన తర్వాత మరొక వీడియో చేసి మీకు చక్కగా ఈ లోతిగడ్డ జంక్షన్ ఒక సంతను చూపించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరితో ఏం మాట్లాడాలన్న సమయం అయితే దొరకలేదు. ఆ రోజు ఎండ ఎక్కువ ఉండడంతో మాకు కూడా ఇబ్బందిగా ఉండడం బట్టి కొన్ని వస్తువులు తీసుకొని మేమైతే హడావిడిగా వెళ్ళిపోవడం జరిగింది. ఈ తాతగారి దగ్గర ఒక మోక అయితే కొన్నామండి. 100 రూపాయలు చెప్పారు. ఇది పశువుల బజార్ అండి. ఈ బజార్లో చాలా ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. చూసారు ఫ్రెండ్స్ ఎంత ఎక్కువగా ఉన్నాయో. ఎద్దులు, ఆవులు చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇవైతే చాలా ఎక్కువ రేట్ చెప్తున్నారు. ఈ పెద్ద మనిషిని అడిగితే హైదరాబాద్ నుంచి వచ్చానని చెప్పాడు. హైదరాబాద్ వచ్చావా? మంచి కామెడీ. ఓహో, మన సామాన్లు నింపడానికి సరిపోతులే. నాకు ఒకటే సార్. సిలో లేవా?
బంగారం ఓం సనా బాపు రోజానికి